श्रीमत्वदीय चरितामृतमन्नयार्या ईत्वापि नैव सुहिता मनुजा भवेयुः। त्वं वेङ्कटाचलपतिरिव भक्तिसारम् श्रीताळपाक गुरुदेव नमो नमस्ते नमो नमस्ते। అన్నమయ్య నందవరీక బ్రాహ్మణ వంశస్థుడు. ఈ వంశం వారు ఋగ్వేదులు, ఆశ్వలాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. వీరు చాముండేశ్వరి ఉపాసకులని చరిత్ర చెబుతుంది. పుట్టుకతో స్మార్త సాంప్రదాయానికి చెందిన అన్నమయ్య మనో సంస్కారంతో విష్ణు భక్తుడు. మనో సంస్కారానుసారం సాధనా మార్గం ఎన్నుకుంటే గమ్యం చేరడం సులభం. ఈ సూక్ష్మం తెలిసిన ఘన విష్ణువు అన్న వైష్ణవయతి అన్నమయ్యకు పంచ సంస్కారాలు నిర్వహించి వైష్ణవ దీక్షనిస్తాడు. అన్నమయ్య హరిభక్తిని ప్రచారం చేస్తూ తిరుమల తిరుపతులలో సంచరిస్తూ ఉంటాడు. తన 16వ ఏట వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై దినానికొక్క సంకీర్తన తక్కువ కాకుండా రచన సాగించవలసిందిగా ఆదేశమిస్తాడు. నందకాంశ సంభూతుడై ఉగ్గుపాలతో వెంకటేశ్వర స్వామి భక్తి అమరిన అన్నమయ్య అంతకుముందు సంకీర్తన రచన చేయలేదని కాదు, స్వామి సాక్షాత్కారం పొందిన తర్వాత సంకీర్తన రచనను ఒక యజ్ఞంగా నిర్వహిస్తాడు. స్వామి ఆదేశం మేరకు అన్నమయ్య తల్లితో తాళపాకకు తరలి వెళ్తాడు. ఎందు జనించిన నేమి ఎచ్చోటనున్న నేమి కందువ నీ దాస్యము కలిగితే చాలు. ఘనముని ఘనముని అన్నమయ్య పేరుతో ఒక బాలుడు రేపు నీ వద్దకు వస్తాడు. చెవులకు మద్దికాయలు ధరించి ముద్దులొలుకుతూ ఉంటాడు. చేత దండ పట్టుకొని నా సంకీర్తనం చేస్తూ ఉంటాడు. నా పేరు చెబితే అందంగా నవ్వుతాడు. నా బదులుగా వాడికి ముద్రాధారణ చేయి. నమస్కారం ఆచార్య.
చెవులకు మద్దికాయలు ధరించి ముద్దులొలుకుతూ ఉంటాడు. చేత దండ పట్టుకొని నా సంకీర్తనం చేస్తూ ఉంటాడు. నా పేరు చెబితే అందంగా నవ్వుతాడు. వెంకటేశ్వర. అన్నమయ్య, లోపలికి రా నాయనా. నా పేరు తమకెలా తెలుసు ఆచార్య? స్వామి నాకన్నీ చెప్పాడు. పద చెప్తాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అన్నమాచార్య, మనో సంస్కారంతో నీవు వైష్ణవుడు. ఈనాడు సంప్రదాయానుసారం వైష్ణవుడువైనావు. నీ భక్తి భావనను సాధనను క్రమబద్ధం చేసి నీ సంస్కారానుసారం ఓ నిర్దిష్టమైన బాటలో నీవు నడవటానికే ఈ వైష్ణవ దీక్ష. భగవంతుడు నీకు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలతో విష్ణుతత్వ ప్రచారానికి ఉపక్రమించు. మేము బంగారు పూలతో అర్చన చేస్తే బంకమట్టి పూలు. నమస్కారం కురువనంబి గారు. మహానుభావ, నాకు భక్తి రహస్యాన్ని తెలియచేయండి. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి. అంగబలం లేదని భయపడకు తొండమాన్. ఇవిగో నా శంఖ చక్రాలు. ఇక నీకు ఎటువంటి శత్రు భయమూ లేదు. విజయోస్తు. రాయుడువాడు కొండలంత వాదములు భూపేడువాడు.
ఇవ్వమ్మా ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. నేను నా భార్య మాత్రమే చేయాలనుకున్న స్వామి కైంకర్యంలో ఈ బాలుడికి భాగమా? నా భార్య కష్టం చూడలేక సాయం చేద్దామని నీ వస్తే నిన్నింతగా గాయపరిచానా స్వామి? హత్సపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. హత్సపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు. ఈ ముసలివాడు పాపనాశనం నుండి నీళ్లు మూసుకురావడం ఎందుకు అని దగ్గరలో ఈ ఆకాశగంగను చూపావా స్వామి? ఎంత దయామయుడివి! మచ్చిక తొలక తిరుమల నంబి తోడుత, మచ్చిక తొలక తిరుమల నంబి తోడుత, ఇచ్చనిచ్చ మాటలాడి నోచినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వదములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. వరదరాజస్వామిని వదిలి నేను రాలేను. వెళ్ళు వెళ్ళు. తోటంతా గాలించిన ఒక్క పువ్వు కూడా లేదు. స్వామి అర్చనకు పువ్వులెలా? తిరుకచ్చినంబి, పూలు లేవని బాధపడుతున్నావా? ఇవిగో. కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రక్షించినవాడు. కంచిలోన నుండ తిరుకచ్చి
రప్పించినవాడు ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు. వింటున్నావా దేవి అన్నమయ్య మధుర సంకీర్తన? కొండలలో నెలకొన్న రాయడువాడు కొండలంత వారములు చూపిడువాడు. కొండలలో నెలకొన్న రాయడువాడు. అమ్మా అమ్మా, ఎన్నాళ్ళకి చూసానురా నిన్ను. బాగున్నావు రంగయ్య? పదమ్మ ఆశ్రమానికి వెళ్దాం. అలా నువ్వు వెళ్ళినప్పటి నుంచి మీ నాన్నగారు మంచం పట్టారు. పక్షవాతంతో నానా అవస్థలు పడుతున్నారు. అన్నా, తాళ్లపాక పోదాం పదరా, నువ్వొస్తే అన్నీ సర్దుకుంటాయి. అమ్మా, నాకు వెంకటేశ్వరుని తోటిదే లోకం. స్వామిని వదిలి నేను ఎక్కడికూ రాలేను. నాన్నగారి గురించి స్వామిని ప్రార్థిస్తాను, అంతా సర్దుకుంటుంది. దయచేసి నన్ను భవసాగరంలో మునగమని కోరకమ్మా. నాకు జన్మనిచ్చినందుకు మీకు ఉత్తమ గతి కలిగేలా సాధన చేస్తాను. స్వామిని కోరతాను. అయ్యో, నీకీ వయసులో వైరాగ్యం ఏమిట్రా? చెట్టంతా పడుకుండి మాకీ గర్భశోకం ఏమిటి? తల్లిని బాధ పెడుతున్నావా నాయన? లేదు ఆచార్య, భవబాధ నుండి తప్పించే మార్గం ఆలోచిస్తున్నాను. పొద్దుపోయింది, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. స్వామి పరిష్కారం చూపిస్తాడు. అన్నమయ్య, పొడగంటిమయ్యా పురుషోత్తమా, 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 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా,
పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పి దీర్చు కాలమేఘమా గారవించి దప్పి దీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 పురుషోత్తమా
ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ గానం. ఎవరిచ్చారన్నా నీకీ వరం? స్వామి, నీ కీర్తి పాడటానికి నేనున్నానుగా. ఆ ఆత్మస్థుతి నీకెందుకు? అన్యస్తుతి చేసిన, ఆత్మస్తుతి చేసుకున్న భక్తుల కోసమేగా అన్నా. ఏది ఏమైనా నీకీ వరమిచ్చింది నేనేగా. నీవేగా స్వామి. అయితే మారుగా నాకేమిస్తావు? నీవిచ్చినది నీకర్పించడం తప్ప నేనుగా ఇచ్చేందుకేముంది స్వామి? నాదో కోరిక చెల్లిస్తావా? కోరిన వరాలిచ్చే కొండంత దేవుడివి ఈ దీనుడు. నీ కోరిక చెల్లించడమా? అవును. చెప్పు స్వామి. దాసుడు నీకు చేయగలిగే సేవేదో సెలవియ్యే. నీవు తల్లితో తాళ్లపాకకు వెళ్ళాలి. స్వామి, ఎందుకు నాకు ఈ కఠిన పరీక్ష? ఇన్నాళ్లకు నన్ను కరుణించావనుకున్నాను. బ్రతుకంతా నీ సేవలో గడిపేద్దామనుకున్నాను. ఇంతలో ఈ వియోగం. అన్నా, పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ధరించి వచ్చినందుకు నీ ఎడబాటంటే నాకు బాధగానే ఉంది. కానీ మాధవరాయస్వామి రూపంలో నీ తల్లికి వరమిచ్చింది నేనే. నా మాట దక్కించన్నా. నువ్విక్కడే ఉండిపోతే నీ జన్మ కారణం? వెంకటేశ్వర తత్వాన్ని పాడి ప్రచారం చేయడానికి జన్మించావు. భక్తిని, నీతిని, తత్వాన్ని వాడవాడలా చాటిరా. అన్నా, నువ్వు ఎక్కడి నుండి పాడినా నాకు వినపడుతుంది. సంసార బంధాల్లో చిక్కుకొని నన్ను మర్చిపోవు కదూ. దినానికి ఒక సంకీర్తన తక్కువ కాకుండా పాడతానని నాకు మాటివ్వు. పాడతాను స్వామి. ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, కష్టమైన సుఖమైన నీ తత్వాన్ని సంకీర్తనలుగా పాడి ప్రచారం చేస్తాను. నీ సాకార రూపానికి దూరమవుతున్నానన్న ఈ బాధ భరించే శక్తి నీవే ఇవ్వు. స్వామి. అన్నా, ఎప్పుడూ నీ వెంట జంట ఉంటాను.